హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి కంచరన్న. ఈరోజు వీడియోలో ఎన్నో పోషక విలువలు ఉన్న రాజ్మాతో మసాలా గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇలా 10 నిమిషాల్లో రాజ్మా కర్రీ చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. ముందుగా ఒక కప్పు రాజ్మాను తీసుకుని 8 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టడం వల్ల రాజ్మా అనేది మెత్తగా ఉడుకుతుంది. ప్రాసెస్ చూద్దామండి. ముందుగా కుక్కర్ తీసుకుని దాంట్లో నానబెట్టుకున్న రాజ్మాను 2 టైమ్స్ వాష్ చేసుకుని వేసుకోవాలండి. దాంట్లోనే 2 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. 1 కప్పు రాజ్మాకి 2 కప్స్ వాటర్. సాల్ట్ వేసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని 6 నుంచి 7 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. తర్వాత నేను ఒక బిగ్ సైజ్ ఆనియన్, 4 పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటో ప్యూరీ తీసుకున్నానండి. 2 టమాటాలని మిక్స్ చేసుకుని వేసుకున్నాను. చూసారా, రాజ్మా అనేది ఇలా ఉడికితే కర్రీ చాలా టేస్ట్గా వస్తుందండి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని దాంట్లో బిర్యానీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలండి. అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేసుకుని ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దాంట్లోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకుని ఒకసారి కలుపుకుని దాంట్లో మనం ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుని దాంట్లోకే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, సాల్ట్ సరిపడినంత, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసుకుని చక్కగా ఒకసారి కలుపుకుని ఇలా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా ఉడికించుకున్న రాజ్మాని వాటర్తో సహా వేసుకుని ఒకసారి కలుపుకుని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇలా ఉడికిన కర్రీని ఒకసారి కలుపుకుని దాంట్లోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుని 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత ఒకసారి ఇలా కర్రీని చెక్ చేసుకుని మనం ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా రాజ్మా కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.